హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రియశ్రీ బ్లాగ్స్. ఈరోజు మనం పొటాటో గ్రేవీ కర్రీ చేస్తున్నాం. లాస్ట్ టైం నేను పొటాటో ఫ్రై చేశాను, కానీ ఈసారి పొటాటో గ్రేవీ చేస్తున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి. తర్వాత అందులో బండ పువ్వు, యాలకులు, లవంగాలు, బగారాకు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. అవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా మెల్లిగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో కొంచెం గ్రేవీ కోసం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టేబుల్. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి, పొటాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు. మళ్ళీ ఒకసారి కలుపుకొని సాఫ్ట్గా అయ్యిందో లేదో చూడాలి పొటాటో. తర్వాత కారం వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి కారం, మనం కర్రీ ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి. తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి, 1 స్పూన్. ఒకసారి బాగా కలుపుకొని మాడిపోకుండా చూసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పొటాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి.
లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.